హాయ్ అండి. నిమ్మకాయతో చేసిన గోరింటాకు నేనైతే ఒక వీడియోలో చూసి ట్రై చేశానండి. మీరైతే అస్సలు ట్రై చేయకండి, వేస్ట్ ఆఫ్ టైం, అస్సలు పండదు కూడా. ఇంకా చెయ్యి కూడా మొత్తం చాలా అంటే చాలా బంకగా అయిపోయిందండి. ముందుగా ఒక గిన్నె తీసుకొని దాంట్లో మీకు నచ్చిన కుంకుమైన సింధూరమైన వేసుకోండి. దాంట్లో నిమ్మకాయ రసం పిండుకోవాలండి. విక్స్ ఉంటుంది కదండి, విక్స్ తీసుకొని కొంచెం వేసుకోవాలి. వేసుకొని జస్ట్ ఒక 2 మినిట్స్లో కలిసిపోతుందండి. ఇది బాగా కలుపుకొని ఇలా నేనైతే చేతులకు పెట్టేసుకున్నానండి. పెట్టుకున్నప్పుడైతే చాలా ఎర్రగా ఉంది. నేనైతే అనుకున్నాను, అబ్బా ఎంత బాగా పండుతుందా అని. తర్వాత చూశానండి దీని గురించి. నాకైతే అస్సలు నచ్చలేదండి ఇది. నేనైతే ఫస్ట్ ఒక 20 మినిట్స్ వరకు చేతికి అలానే ఉంచుకొని బాగా ఆరబెట్టుకున్నానండి, పండుతుందేమో అని చెప్పి. నెక్స్ట్ ఒక 20 నిమిషాల తర్వాత చెయ్యి అనేది కడిగేసుకున్నానండి. చెయ్యి మొత్తం అంటేసుకుందండి. చాలా జిగురుగా ఉంది, బంకగా ఉంది. వెంటనే పోతుందండి, 5 నిమిషాల్లో కలర్ అనేది మొత్తం పోయింది. నేను నీటిలో వేసుకొని కడుక్కున్నాను కదా, ఒక్కసారి జస్ట్ ఇలా గొచ్చికేసి పామానండి కలర్ అనేది పోతుందా లేదా అని. వెంటనే పోయిందండి. మీరైతే ఇలాంటి వీడియోలు చూసి అవన్నీ అసలు ట్రై చేయకండి. ఇలాంటి నిమ్మకాయ గోరింటాకులు అవన్నీ అయితే అస్సలు పెట్టుకోకండి. ఎంచక్కా మనం చెట్టుకు పండిన గోరింటాకు పెట్టుకోండి. మన చేతులకు కూడా చాలా మంచిది, మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఇలాంటివి అయితే మీరు అస్సలు ట్రై చేయకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.